ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఆగు. వాళ్ళు చూపులతో గాలమేసి లాగి 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 వాళ్ళు చూపులతో గాలమేసి లాగి 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 లాగి. ఏరా ప్రకాశ, మంచి జోరు మీద ఉండవా? ఏదో మేంత కాదులేబ్బి. సరేగానే యాడికి పోతున్నావా? ఏమిలే, మా అమ్మ నీళ్ళు తెమ్మనింది బావి కాడ, పోతా ఉండా. మా పొలం కాడ మోటార్ వేయాలంటారా? చూద్దాం. నేను రాను పోనీ. ఒరే, మా పొలం కాడ నేరేడు పళ్ళు, జాంకాయలు, ఇప్పుడిప్పుడే పనస భలే వాసన వస్తుంది, రా పోయి చూద్దాం. నువ్వు ఇట్టే అంటావు, నాకు రావాలనిపిస్తుంది. మళ్ళీ ఏమో లేట్ అయిందంటే మా అమ్మ అరుస్తుంది. అదిగో సూర్యమామ వస్తున్నాడు చూడు, మా అమ్మకి చెప్పేస్తాడు. నీకేం నువ్వు ఇట్టే అంటావు? రారా ఊరే ప్రకాశ్. సరేలే పో. మామా ఏమే బామా. రేయ్ ఎవరదే? రేయ్ ఎవరో వస్తున్నారు, పారిపోదాం బారా. మాటలనవసరం, పట్టుకో. ఆగు, అసలేం జరిగింది? తప్పు మీ వాడిదే. నీకు చెప్పాను కదా ఆ దొంగతనం గురించి. ఇప్పుడేమైంది? తప్పెవడదో, మంచోడెవడో, చెడ్డోడెవడో, దొంగెవడో కూడా నాకు బాగా తెలుసు. ఇవన్నీ ఎందుకు లేబ్బా, మనం ఒకటి. ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ప్రకాష్, మనం వెళ్దాం పద. మనం ఇన్నాళ్ళు చేసే పని ఎవడికి తెలియదు అనుకున్నాం, కానీ వాడు వచ్చి మొత్తం నాశనం చేసేశాడు. వాడికి మనం ఏంటో చూపిద్దాం. మనం ఇలాగే ఉంటే మన బిజినెస్ దెబ్బతింటుంది. చూపిద్దాం మామ. ఏమైందిరా? ఏం జరిగింది? ఆ అంజిగాడు కాలిగాడు నన్ను కావాలనే కుట్టినారా. నిన్ను కూడా చంపేస్తామని బెదిరించినారా. మా వాడిని ఎవర్రా కొట్టింది? మేమే. ఏంట్రా? మేమే కొట్టాంరా. అయితే ఏంటి? ఏయ్! 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 ఏయ్!
జోలికి ఎవడన్నా వస్తే ఇదే గతి. పారా రే అభి ఏమైందిరా? రే అభి వాడిని చంపేస్తా. ఎవర్రా కొట్టింది నిన్ను? వెళ్దాం పదరా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? తప్పు చేసిన తప్పుడు నా కొడుకుల అంతు చూస్తా. ఏం కత్తి తీసుకొని చంపేద్దామనా? చంపుతా, లేకపోతే చచ్చేలోపు ఒక్కడైనా తీసుకుపోతా. పోరా పో, నువ్వు నీ పగలు ఎవరికి కావాలి? అయితే నువ్వు జైలుకి, లేకపోతే వాళ్ళు జైలుకి, ఎవరో ఒకరు పోవాల్సిందే. ఇలా చేస్తే ఏమొస్తుంది నీకు? కోపం తీరుతుందా? ఆలోచించు. నీ కోపం చూపించాల్సింది ఇలా కాదు, పవర్ కావాలి. కాస్త కష్టపడు. దెబ్బ పడితే కొడుకులు నీ కాళ్ళ దగ్గర ఉండాలి. నీ మంచికే చెప్తున్నా, ఆ కత్తి పడేయ్. హలో ప్రకాష్. హలో అభి, చెప్పు. ఇంటికి వచ్చావంట? వచ్చాను. ఎక్కడున్నావు? కొద్ది రోజుల క్రితం తీర్చాల్సిన బాకీ చాలా ఉంది, ముందు అది తీర్చి తర్వాత వస్తా. జాగ్రత్త, త్వరగా వచ్చేయ్. ఓకే, ఉంటాను. పోనివ్వు. అంజీ, అభి పోలీస్ అయ్యానుంటగా చాలా సంతోషంగా ఉండదు అభి. మన ఊరంతా నీ పేరే చెప్తున్నారు అభి. ఇక్కడ నువ్వు కనపడపోయేసరికి మా మీద పగ తీర్చుకుంటావేమో అనుకున్నాం, కానీ నువ్వు ఇలా పోలీస్ అవ్వడం చాలా సంతోషంగా ఉండదు అభి. ఆ రోజుల్లో రౌడీజం చేయడం వల్ల ఇదిగో ఇప్పుడు చిన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా మీద ఏమైనా కోపం ఏమైనా ఉండాలి అభి? మేము ఆ రోజు అలా చేయడం తప్పే అభి. అభి ఏమైనా కోపం ఉందా? అదేం లేదండి. చాలా సంతోషం.
పోలీస్ అయ్యి ఊరికి రాగానే ఇంటికి వస్తావు అనుకున్నా. వాడి దగ్గరికి వెళ్ళావు. రివెంజ్ కోసమా? నీ కోపాన్ని తీర్చేసుకున్నావా? పోయింది, పూర్తిగా తగ్గిపోయింది. వాడు నన్ను చాలా గొప్పగా చూశాడు. వాడి ప్రేమ నాలో కోపాన్ని మొత్తం తగ్గించేసింది. వాడు చేసిన తప్పు వల్ల కోపంతో నేను గొప్పోడయ్యానా, లేకపోతే వాడు నన్ను గొప్పగా చూడటం వల్ల నేను గొప్పగా కనిపిస్తున్నానా అర్థం కావట్లేదు. నిజంగా కోపాన్ని ఇలా కూడా ఉపయోగించవచ్చా? ఏమో, వాడు ఆ రోజు అలా చేసినందుకే నేను ఇలా అయ్యానేమో. ఈ రోజు వాడు మర్యాద పొందుతున్నానేమో. మన ఎనిమిస్ కూడా ఫ్రెండ్సే. దే షల్ బికమ్ ఫ్యాన్స్. ఇది నిజమైన రివెంజ్ అంటే.